ఉబ్బస రోగాన్ని సమూలముగా సంహరించగల మన మహాత్ములు, మహాపురుషులు, మహారుషులు అందించినటువంటి ఒక కానుకను మనం చెప్పుకుంటున్నాం. ఇది కొంచెం వివరంగా మీరు రాసుకోవాలి. శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. తెల్ల మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు, దీన్నే అర్జున వృక్షము అంటారు. దీని చెక్క అంటే పై బెరడు మనకు అంగళ్ళలో దొరుకుతుంది, ఆయుర్వేద అంగళ్ళలో. ఎలాగైనా దీన్ని మీరు సంపాదించాలి. ఇది దొరకటం ఏమి కష్టమైన పని ఏమి కాదు. దీన్ని దంచి అంటే కడిగి ముక్కలు ముక్కలు చేసి ఆరబెట్టి దంచి జల్లెళ్ళలో జల్లించి పల్చని నూలు బట్టలో వస్త్రగాళితము చేసి జాగ్రత్తగా ఒక డబ్బాలో పక్కన పెట్టుకోండి. ఒక 100 గ్రాములు 200 గ్రాములు సిద్ధం చేసుకోండి. చేసుకున్న తర్వాత పౌర్ణమి నాడు, నిండు పౌర్ణమి రోజున ఏ వ్యక్తికైతే ఉబ్బసము ఉందో, ఈ ఆయాసం ఆస్తమా ఉందో ఆ వ్యక్తి పౌర్ణమి నాడు ఉదయం నుండి ఉపవాసం ఉండాలి. ఆహారము తీసుకుని రాదు. అవసరమైతే కొంచెం కొంచెం గోరువెచ్చటి నీళ్లు తాగుతూ ఉండొచ్చు. అతను ఉపవాసం ఉంచి చీకటి పడిన తర్వాత ఆవు పాలు, బియ్యము, నాటు ఆవుల పాలు, బియ్యము కలిపి అందులో కండ చక్కెర వేసి మంచి చక్కని పాయసం తయారు చేయాలి. తయారు చేసి ఈ పాయసాన్ని ఒక ప్లేట్లో పోసి మంచి వెన్నెలలో పైన డాబా మీద ఈ వెన్నెలలో ఉంచాలి. దీన్ని వెన్నెల కిరణాలు ఈ పాయసములో ప్రసరిస్తూ ఉండాలి. ఉండి ఎప్పటి వరకు? తెల్లవారుజామున 4 గంటల వరకు ఇది వెన్నెలలో ఉంచి 4 గంటలు సమయములో మనము తయారు చేసి ఉంచుకున్న తెల్ల మద్ది చెక్క పొడి 1 టీ స్పూను మోతాదుగా తీసుకొని ఈ పాయసములో కలిపి బాగా కలబెట్టి ఉదయం నుంచి ఉపవాసం ఉంచినటువంటి ఈ ఉబ్బస రోగికి తృప్తిగా పెట్టాలి. ఆ వెన్నెలలోనే కూర్చొని హాయిగా తినమని చెప్పాలి. తిన్న తర్వాత తిన్న సమయం నుంచి 12 గంటలు అంటే తెల్లవారి సాయంత్రం 4 గంటల వరకు నిద్రపోకూడదు. ఈ నియమాన్ని పాటించాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మరలా ఒకసారి చూడండి. తెల్ల మద్ది చెట్టు బెరడు తీసుకొచ్చి కడిగి ముక్కలు చేసి ఆరబెట్టి దంచి పొడి చేసుకున్నాం. అది మీకు తెలుసు, మీకు పక్కన పెట్టుకున్నాం. నాటు ఆవు పాలు, చక్కని బియ్యము, పైన కాస్త పొట్టు ఉన్న పాత బియ్యము అంటే పాలిష్ తక్కువగా ఉన్న దంపుడు బియ్యము లాంటి పాత బియ్యము, ఆవు పాలు కలిపి చక్కగా పాయసం వండాం. ఇందులో చక్కెర కానీ కండ చక్కెర కానీ వేయవచ్చు. ఈ పాయసాన్ని అంటే చీకటి పడగానే వండి వెన్నెలలో పెట్టాలి. నిండు పున్నమి వెన్నెలలో తెల్లవారుజామున 4 గంటల వరకు ఉంచాలి. ఇలా ఉంచి ఆ రోజు మొత్తము ఉబ్బస రోగిని ఉదయం నుంచి తెల్లవారుజామున, ఆ రోజు రాత్రి తెల్లవారుజామున 4 గంటల వరకు ఉపవాసం ఉంచి అతనికి ఈ ఆహారం పెట్టాలి. పెట్టే ముందు అందులో 1 టీ స్పూన్ అంటే 10 గ్రాముల మోతాదుగా ఈ అతి మెత్తగా జల్లించి ఉన్న తెల్ల మద్ది చెక్క పొడిని అందులో చల్లి బాగా కలపాలి గరిటెతో. ఇది తృప్తిగా అతను ఎంతవరకు తినగలడో అంతవరకు తినమని చెప్పాలి. ఇలా తిన్న తర్వాత నిద్రపోకుండా 12 గంటలు మేలుకొని ఉండాలి. ఇదే నియమం. మరలా ఎప్పుడిది? ఇదే విధముగా మరలా వచ్చే పున్నమికి చేయాలి. ఇంకా రోజు లేదు ఇది. మరలా ఇంకొక పున్నమికి, ఇట్లా 3 పున్నములు గనక చేస్తే ఎంతకాలము నుంచి బాధపడుతూ ఉన్న ఉబ్బస రోగమైన పూర్తిగా శమించిపోతుంది అని ఇది మహారుషులు చెప్పినటువంటి ఆజ్ఞ. దీని మీద విశ్వాసముతో, శ్రద్ధతో, భక్తితో మీరు దీన్ని ఆచరించి
లాభాన్ని పొందవలసిందిగా నేను మీ అందరినీ ఈ వేదిక ముఖముగా కోరుతూ ఉన్నాను. అనేక వేల లక్షల మంది ఇవాళ ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. 3 పున్నములు చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ఇది ప్రతి పున్నముకి ఇదే విధానాన్ని ఆచరించాలి. ఈ పద్ధతి. దీంతో పాటు ఇది ఆచరించలేని వాళ్లకు మరొక చిన్న కానుకను అందిస్తున్నాం. ఉబ్బసానికి కానుక చిన్నదే కానీ ఫలితం పెద్దది. అరటిపళ్లలో చక్కెరకేళి అరటి పళ్ళను ఉంటాయి. చక్కెరకేళి దొరుకుతాయి. ఈ చక్కెరకేళి అరటిపండు తోలు తీసి లోపల పండు తీసుకొని ముక్కలుగా చేసి ఈ ముక్కల్ని గిన్నెలో వేసి ఈ ముక్కలు మునిగే వరకు నాటు ఆవు మూత్రం, ఆవు దగ్గరకు పొద్దున్నే పోయి దానికి దండం పెట్టి ఏదైనా పండ్లు పెట్టి మూత్రం పోసేటప్పుడు ప్రథమ చివర మూత్రాన్ని వదిలిపెట్టి మధ్య మూత్రాన్ని పట్టుకొని ఆ మూత్రాన్ని 7 సార్లు బట్టలో వడపోసి తెచ్చి ఈ ముక్కలు మునిగే వరకు పోసి బాగా పిసకాలి. మొత్తం అంతా కలిసిపోవాలి. ఆవు మూత్రము, చక్కెరకేళి పండు, కొంచెం పండిన పండు, మరీ గట్టిగా ఉన్న పండు కాదు. తర్వాత దీన్ని ఒక చెంచాతో నిదానంగా కొంచెం పరగడుపున తినాలి. చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. పరగడుపున ఒక్కసారి మాత్రమే రోజుకు. ఈ విధంగా 20 నుండి 40 రోజులు సేవిస్తూ ఉంటే ఉబ్బస రోగము హరించిపోతుంది అని పెద్దలు చెప్పినటువంటి ఆజ్ఞను మనము ధిక్కరించకుండా విశ్వాసముతో ఆచరించి లాభాన్ని పొందవలసిందిగా